నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నీట్ పేపర్ లీక్ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ 2024 రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. 30 లక్షలకు నీట్ ప్రశ్నాపత్రం విక్రయించినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థుల భవిష్యత్తుతో మోదీ ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆడుకుంటున్నాయని ఆరోపిస్తున్నారు. మరి ఈ క్రమంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ యూసీసీ నెట్ 2024 ను రద్దు చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఈ పరీక్షలో అవకతవకలు జరిగినట్లు ఎన్టీఏకి సమాచారం అందడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నీట్లోనూ అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నా రద్దుపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. అదిలా ఉండగా నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిందని ఆరోపణలు వస్తున్న క్రమంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన బీహార్లోని సమస్తేపూర్ కు చెందిన అనురాగ్ యాదవ్ అనే విద్యార్థి లీక్ అయిన పేపర్ ను బయటపెట్టాడు. అది ఒరిజినల్ ప్రశ్నాపత్రాన్ని పోలి ఉందని తెలిపాడు. జూనియర్ ఇంజనీర్ అయిన తను మామ ఈ ప్రశ్నాపత్రం మే 4వ తేదీన తనకు ఇచ్చాడని చెప్పాడు. అదే రోజు రాత్రి తను ప్రిపేర్ అయ్యానని కూడా తెలిపాడు. కాగా నీట్ ప్రశ్నాపత్రం లీక్ కేసులో కీలక సూత్రధారి ఆనంద్ అమిత్ పరీక్షకు ఒక రోజు ముందు ప్రశ్న లీక్ చేసినట్లు అంగీకరించాడు. 30 లక్షలు తీసుకుని ప్రశ్నాపత్రంతో పాటు సమాధాన పత్రం విద్యార్థులకు ఇచ్చినట్లు వెల్లడించారు. దానాపూర్ మున్సిపల్ కార్యాలయంలో జేఈ సికిందర్ తో కలిసి 4గురికి ప్రశ్నాపత్రం ఇచ్చినట్లు తెలిపాడు. తానే పేపర్ లీక్ చేసినట్లు ఒప్పుకున్నాడు అమిత్ ఆనంద్. మరోవైపు పోలీసుల విచారణలో ఆనంద్ అమిత్ నివాసం ఉండే ఫ్లాట్ లో నీట్ సమాధాన పత్రాలకు సంబంధించిన కాలిపోయిన అవశేషాలను పోలీసులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ప్రిపరేషన్ తర్వాత విద్యార్థులు వాటిని కాల్చి ఉంటారని భావిస్తున్నారు పోలీసులు. ఇంకోవైపు నీట్ అక్రమాలపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎన్టీఏ 1500 మంది విద్యార్థులకు కేటాయించిన గ్రేస్ మార్కులు ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలిపింది. వీరికి మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించింది. మరోవైపు కౌన్సిలింగ్ పై స్టే ఇచ్చేందుకు మాత్రం నిరాకరించింది. జూలై మొదటి వారంలో కౌన్సిలింగ్ ప్రారంభం అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.